తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఆంధ్ర, ఈ రెండు అంశాలను ఒకసారి ఓవరాల్గా అయినా పర్లేదు. తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణలో రాజకీయాలను ఇప్పుడు చూస్తున్న దాన్ని రాజకీయమైనటువంటి డెవలప్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటారు పొలిటికల్గా? ఈ రోజుకైతే కాంగ్రెస్ పార్టీది పై చెయ్యి, అందులో సందేహం లేదు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడాను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే 64 సీట్స్లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. దాదాపుగా అన్నీ సీట్లు ఉన్నాయి. సీట్లు కొన్ని అటు ఇటు అయ్యి ఉండవచ్చును, కానీ ఓవరాల్గానైతే ఉదాహరణకి మంచిర్యాల, పటాన్చెరు కాంగ్రెస్ గతంలో గెలిచింది, ఈసారి అక్కడ బీజేపీ టాప్ పొజిషన్లో ఉంది. ఇలా సీట్లు మారచ్చు, కానీ 64 సీట్స్లో ముందుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ వరకు ఉన్నటువంటి రెండవ అడ్వాంటేజెస్ పొజిషన్ ఏంటంటే మొత్తము ఈస్ట్ తెలంగాణ బ్లాక్గా కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఈ 8 సీట్లలో 5 సీట్లలో కాంగ్రెస్ మెజారిటీ 2 లక్షల కన్నా ఎక్కువ. 2 లక్షల మెజారిటీ అనేది డిఫీట్ చేయడం కష్టం. సో 8 సీట్లలో 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు, ఖమ్మము, నల్గొండలో అయితే 4 లక్షలకు పైబడి వచ్చింది. 5 లక్షలు, 5 లక్షలు, అదే 4 లక్షలకు పైబడి అని అందుకే చెప్పాను. సో మోర్ దాన్ 4 lakhs, ఇట్ వుడ్ బి 5 or 6. సో ఈ రకంగా చూసినట్లయితే కాంగ్రెస్ గెలిచిన చోట్ల చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. రెండవది, బీజేపీ గెలిచిన సీట్లని మీరు తీసుకున్నట్లయితే బీజేపీ ఇప్పుడు ఒక 44-45 సీట్లలో మొదటి పొజిషన్లో ఉంది. 64-45. కాబట్టి మీకు ఇప్పుడు ఖచ్చితంగా చూసినట్లయితే ఆ డిఫరెన్స్ మీకు ఒక 5% ఓట్ డిఫరెన్స్ ఉంది. ఈ 5% ఓట్ బీజేపీ ఎక్కడి నుంచి సంపాదిస్తుంది అనేది బీజేపీ ముందున్న సవాలు. బీజేపీకి ఇంకొక డేంజర్ కూడా ఉంది. బీజేపీ గెలిచినటువంటి సీట్లలో కేవలం 2 సీట్లలో మాత్రమే 2 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఒకటి మల్కాజ్గిరి, ఒకటి కరీంనగర్. మిగతా ఒక ధర్మపురి అరవింద్ బహుశా 1,30,000 ఓట్లు సంపాదించుకున్నారు. కాబట్టి 2 సీట్లలోనే, ఇక్కడ 5 సీట్లలో, ఇక్కడ 2 సీట్లలో, కాబట్టి ఇద్దరికి 8 సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ గెలిచినటువంటి సీట్లలో ఒక సీటు 4,000 ఓట్లతోటే నెగ్గింది. పాలమూరు ఒక సీట్ అది కేవలం 38 ఓట్లతోటే ఓడిపోయింది. కాబట్టి అది అటు ఇటుగా ఉన్నటువంటి సీటు. కాబట్టి బీజేపీకి తూర్పు తెలంగాణలో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మహబూబాబాద్, ఈ ప్రాంతం అంతా కూడాను బీజేపీకి ఇంకా చాలా ఎదగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విక్టరీ మార్జిన్స్ చూసినట్లయితే మీకు బీజేపీ రెండవ పొజిషన్లో దాదాపు 17 స్థానాల్లో 15 స్థానాల్లో రెండో స్థానం, బహుశా ఒక ఖమ్మము, మహబూబాబాద్ వదిలేస్తే 15 స్థానాల్లో అయితే 1 లేదా 2 స్థానాల్లో ఉంది. సో ఆన్ పేపర్ ఇట్ లుక్స్ క్వైట్ ఫర్మిడబుల్. కానీ వాస్తవానికి మీరు మైక్రో లెవెల్లో చూసినట్లయితే బీజేపీ ఫస్ట్ పొజిషన్లో ఉంది 44. కాబట్టి ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ ఇంకా చాలా వర్క్ చేసి ఈ 5% డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని అధిగమించగలగాలి. దీనికి ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కొంత కాంగ్రెస్ నుంచి రావాలి, కొంత కొత్త ఓటర్లు రావాలి, కొంత బీఆర్ఎస్ నుంచి రావాలి. సో దీని దిశగా బీజేపీ ప్రయత్నించవలసి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే పూర్తిగా వాషౌట్ అయిపోయినాయి, బీజేపీ 2 లక్షలకు పైబడి మెజారిటీతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి, అక్కడ ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది మనకి బీజేపీ ముందున్నటువంటి సవాలు.